హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి, ఇవాళ బక్రీద్ రోజు వీడియో అండి. బక్రీద్ పండగనే కదండీ! కొంచెం కూడా హ్యాపీనెస్ అయితే మా ఎవ్వరిలో లేదండి. ఏమైందంటే బక్రీద్ ముందు రోజు నైట్ అదండి సాంబ్రాణి వేస్తామంటారు కదండీ! ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అమ్మ వాళ్ళు గడ్డి తీసుకొచ్చారండి. ఇది దూడ అంటే దూడ ఇది ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్‌గా ఉందండి. నేను తీసుకొచ్చిన తర్వాత ఏమైందో ఏమో అండి, ఆ గడ్డి తిని డాన్స్ అసలు ఫుల్ కడుపులో నొప్పో ఏమో వచ్చేసింది. బాగా వచ్చేసిందండి. నైట్ నుంచి మార్నింగ్ వరకు కనీసం కుడితి తాగట్లేదు. నెక్స్ట్ అదే విధంగా మామూలు వాటర్ తాగట్లేదు. అసలు తినట్లేదు. ఇప్పుడు బర్రెల వరకండి ఇవి బర్రెలు అంటారు కదండీ! వాటి వరకేందని ఇప్పుడు నోరు ఇట్లా కదిలిస్తే నెమరు వేస్తారంటారు కదా! నెమరు వేస్తున్నాయి అంటే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టండి. అసలు నెమరు వేయట్లేదు, ఏం వేయట్లేదండి. అసలకి నైట్ నుంచి మార్నింగ్ వరకు అలాగే ఉండిపోయింది. మా అందరికి ఇంక టెన్షన్ అందులో ప్రెగ్నెంట్‌గా ఉంది కదండీ! ఇంకా టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటది కదండీ! మాములుగా మనకే ఏమవుద్దంటే కడుపు కొంచెం బిగదీసినట్టు అట్లా రకరకాలుగా అవుతుంది ప్రెగ్నెంట్ అప్పుడు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంక వాటికేం తెలుస్తాయండి. మనం చెప్పలేవు గదా! ఇంకా మనమే తెలుసుకోవాలి. ఇంకా మళ్ళీ డాక్టర్‌కైతే ఫోన్ చేశామండి. ఇట్లా ఉంది ప్రాబ్లమ్ అనేసరికి వాళ్ళేం చెప్పారు, సొంటి ప్యాకెట్స్ ఉంటాయి గదండీ! ఒక 4, 5 ప్యాకెట్స్ తీసుకున్నాము. తీసుకొని ఉప్పు ఉంది గదా! కల్లుప్పు అంటాం గదా! అదొక చేతి నిండా, పిడికిటి నిండా తీసుకొని మంచిగా మిక్స్ చేయమన్నారు. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇవి ఉంటాయి గదండీ! జిల్లేడాకులు, పచ్చాకులు ఒక రెండిటిని తీసుకొని బాగా ఈ విధంగా నేను చూపిస్తాను గదా! ఆ విధంగా అయితే మెత్తగా కొట్టుకోమన్నారు. అంటే ఉప్పు అంటే 1, 2 టైమ్స్ ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని మెత్తగా ఇట్లాగా మెత్తగా కొట్టుకోవాలండి. బాగా దంచేసేసిన తర్వాత వీటిని, ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని బాగా మిక్సీ వేసేయమన్నారు వాళ్ళు. మిక్సీ పట్టేసేసాం అనుకోండి ఒక జ్యూస్‌లా తయారైపోద్ది గదండీ! అది చాలా అసలకి ఇది దంచుతుంటే ఉండిందండి అమ్మ దంచుతుంటే, అలిగన్ స్మెల్ అంటే అసలు అట్లాగా భయంకరంగా ఉంది. కానీ ఇదంతా విరుగుడంటండి దానికి. చాలా బాగా పనిచేస్తది. మీరు ఫస్ట్ టైమ్ అంటే డాక్టరు ప్రెజెంట్ రావాల్సిందే. అవాళ సెలవా నెక్స్ట్ అతను వేరే ఊర్లో ఉన్నాను. తిరునాళ్ళకి వెళ్ళాను అనేసరికి ఇంక ఇది ఇట్లాగ చేయమన్నారు. సరే అని ఇట్లా చేసామండి చూడండి. ఇదంతా మిక్సీ పట్టేసేసి, ఈ మిక్సీ జార్‌లో ఏసి బాగా జ్యూస్‌లా కొట్టేయమన్నారండి. వాటర్ ఎక్కువ వేసేసి జ్యూస్‌లా చేసేసి, ఈ విధంగా ఈ మిశ్రమం ఈ విధంగా అయిపోయింది చూడండి. అప్పటికి 8 అట్లా అయిపోతుందండి టైం. అయినా గూడా చూసారా అసలకి ఎంత నొప్పిగా ఉంది. కొంచెం కూడా నోరు కదిలిచ్చట్లేదు. అసలు ఎట్లా పడుకుంది అట్లాగే ఉంటుంది. పైకి లేయట్లేదు. అసలు చాలా కంట్లోంచి అంతా వాటర్ వచ్చేస్తున్నాయి పాపం. చాలా బాధగా ఉంది దానికి. కానీ మనం చెప్పలేవు. ఇంకేం చేస్తాం మనమే ఎట్లో ఒకటి తెలుసుకొని చాలా జాగ్రత్తగా చేయాలండి. అందులో ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు. దీన్నేం చేశానంటే ఇప్పుడు మన స్ప్రైట్ బాటిల్ అట్లే హాఫ్ లీటర్ బాటిల్ ఉంటది కదా! ఈ విధంగా జ్యూస్‌లా ఇట్లా మిక్సీకి బాగా కొట్టేసేసి వాటర్‌లో లిక్విడ్‌లాగా ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి మామూలుగా తాగలేవు కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నాను గదా! ఈ విధంగా చేయాలి. ఇంక బర్రెని మంచిగా ఇట్లా కట్టేసి మా నాన్న, మా అమ్మ అయితే పాపం అయితే మా నాన్న నైట్ మొత్తం అసలు నిద్ర గూడా పోలేదు. ఏం చేస్తాం బర్రెకి అస్సలు బాలేదు. ఏం చేస్తాం అసలకి అది కూడా మనలాంటి ఏదండి మనం చిన్నప్పుడు అందులో అదండి మా ఇంట్లోనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడే అది పుట్టింది. వాళ్ళ అమ్మని వేరే దగ్గర నుంచి తీసుకొస్తే ఇది మటుకు మా ఇంట్లోనే పుట్టేసరికి ఇంక ఇక్కడే బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటయిపోయిందండి. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి దీనికి. అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడే బాగలేదు అసలకి. అప్పుడు కూడా సెలైన్ పెట్టాము దీనికి. చాలా కష్టపడ్డాం దీనికి. అట్లాగే ఇబ్బంది పెడుతూనే ఉంది మమ్మల్ని. అదిగోండి ఈ విధంగా దాన్ని ఈ విధంగా వేసేసిన తర్వాత అమ్మయితే దిష్టి తీసేస్తుందండి. దిష్టి అయితే ఉంటుంది కదండీ! దిష్టి అప్పటికి 2 సార్లు, 3 సార్లు తీసిందండి. మిరపకాయలు తీసి దిష్టి తీసినా అస్సలు దిష్టి అయితే అస్సలు పోవట్లేదు. ఇంక ఈ విధంగా మిక్సీకి అయితే కొట్టేసేసి బాగా నీట్‌గా అయితే పోసేశారు. ఇంక పోసేసిన కాసేపు అలా ఇలా తిరుగుతుందండి. ఇంకొకటి కూడా టిప్ చెప్పారు. అది కూడా చేసాము. అది మర్చిపోయా చెప్పడము. బెల్లము, అల్లం ఉంటది కదండీ! బెల్లము, అల్లాన్ని కూడా బాగా మిక్సీ చేసి అది కూడా ఒక ముద్ద పెట్టమన్నారు. ఆ ముద్ద అయితే నైటే పెట్టేసాం. అల్లము అవి 2 అంటే అరుగుదల బాగా అవుతుందండి. ఆ 2 కూడా మిక్స్ చేయమన్నారు. బాగా మిక్స్ చేసేసి దంచినట్టు దంచేసేసి అది కూడా ఒక పేపర్ తీసుకొని దాంట్లో బాగా ఒక ముద్దలాగా బాగా మెత్తగా ముద్ద అవ్వాలండి. ఆ ముద్దలాగా చేసేసి ఇట్లా పెట్టామనుకో కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా అరుగుతది అని చెప్పారు. ఇంక సరే అని అంతా అది పెట్టేసాం. ఇది అయిపోయిన తర్వాత కాసేపటికైతే ఇదండి వాళ్ళు బాత్రూమ్‌కైతే ఎళ్ళింది. అది పేడేస్తారు కదా! అది కొంచెం వేసింది. ఒక కొనకు పర్లేదు అనుకున్నాము. ఇంక తర్వాత కూడా అట్లాగే ఉండిందండి. ఇప్పుడు మేము వేసింది 8:30 అట్లా ఆ టైంలో వేసాము. ఇంక కాసేపు ఫ్రీగా వదిలేసేయమన్నారు. ఇంక అట్లాగా వదిలేసేసామండి. వదిలేసిన తర్వాత డాక్టర్‌కైతే ఫోన్ చేసాము. అతనేమన్నారంటే 10:30, 11 అలాగైనా వస్తాలేండి. ఇంక దానికి అలా హెల్త్ బాలేదు కాబట్టి అందులో ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం కేరింగ్‌గానే ఉండాలి గదండీ! మామూలప్పుడు కంటే గూడా. చూసారా అసలకి ఆ నైట్ మొత్తం తినకపోయేసరికి ఎంత ఇదిగా అప్పటికప్పటికి తగ్గిపోయినట్టు అయిపోయింది చూడడానికి. నాకైతే చాలా బాధేసింది. ఇంక ఇంట్లో అందరూ గూడా అండి నైట్ మొత్తం మేలుకొనే ఉన్నాం అంటే దాన్ని చూస్తూనో ఎట్లా ఉంది? ఏంది? ప్రాబ్లమ్ అని. ఇప్పుడు మనకు ప్రెగ్నెంట్ అప్పుడు అంత ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం గదండీ! ఇంకా వాటికి చూడండి, ఇంక నేను గూడా అమ్మిడికొచ్చి దాన్ని చూస్తున్నాను. కంట్లో అయితే వాటర్ వస్తూ ఉన్నాయండి దానికి పాపము. ఎంతసేపయినా వస్తున్నాయి. ఇంక డాక్టర్ అయితే వచ్చేసారండి ఇదిగోండి.
డాక్టర్ అయితే వచ్చేసారు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. డాక్టర్ వచ్చేసిన తర్వాత ఇంకా డాక్టర్ ఏం ఆ టాబ్లెట్ అయితే మనకి రాసి ఇచ్చారండి. అది మన ఊర్లో అయితే దొరకలేదు. మండలం అండి. విడలూరు మండలం కాబట్టి విడలూరుకెళ్ళాడు. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారండి ఆ టాబ్లెట్స్. 8 టాబ్లెట్స్ వచ్చేసరికి మనకు 150 రూపీస్ అయిందండి. కాస్ట్ కూడా ఎక్కువైనాయి. 8 టాబ్లెట్స్. ఇంకా వాటిని ఒక 2 టాబ్లెట్స్ చూడండి ఈ విధంగా మిక్సీ మెత్తగా ఇలాగా చూపిస్తాం కదా! ఆ విధంగా మెత్తగా మిక్స్ చేసేసి తర్వాత ఈ బెల్లం ఉంది కదండీ! ఆ రెండిట్లో అంటే ఆ చేదు ఉండేది పోవడానికి కావాలా బెల్లంలో మెత్తగా మిక్స్ చేసేసిమన్నారు. బాగా అంటే అసలకి కొంచెం కూడా అంటే పూర్తిగా ఇప్పుడు పౌడర్ ఎట్లా ఉంటదండి, మనం ఫేస్‌కి అప్లై చేసే పౌడర్ అంత స్మూత్‌గా ఉండాలని చెప్పారు. ఇంకా అమ్మ అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉంది. చూసారు కదా! ఈ విధంగా వేసేసిన తర్వాత ఇదండి చూడండి. చూసేసి దాన్ని బాగా ఇట్లా ఈ విధంగా అద్దమన్నారు. నీట్‌గా అసలకి ఆ వైట్ మొత్తం పోయేటట్టు బాగా దంచేసింది చూడండి ఎంత బాగుందో. కానీ ఇది లిక్విడ్ అత్తుకోవట్లేదు. అప్పటికి మళ్ళీ ఒక డౌట్ అయ్యేసరికి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి డాక్టర్‌కి నాన్న ఫోన్ చేసి అడిగారు. "ఏమైంది ఇట్లాగా?" అంటే "అట్లాగే చేయండి. అట్లాగా అంటుకుంటదిలెండి. బాగా మెత్తగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం గోధుమ పిండి ముద్ద ఎలాగా చేసుకుంటాం ఆ విధంగా మెత్తగా ఈ విధంగా రెండిటిని మిక్స్ చేసేసామండి." ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది చూడండి ఎంత బాగా రోల్లాగా చేసేసింది అమ్మ నీట్‌గా చేసేస్తున్నారు. దీన్ని ఇంక మనం పెట్టాలండి వాటికి పెట్టామనుకోండి ఒక పేపర్ తీసుకొని పేపర్ ఇట్లా పేపర్‌లో పెట్టేసేసుకొని తర్వాత ఇట్లా నోరు తెరిసేసారు చూడండి మా నాన్న. ఇదిగోండి నోరు తెరిసేసి ఇంక నోట్లో అయితే అమ్మ అయితే పెట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా పెట్టాలండి. కేర్‌ఫుల్‌గా పెట్టాలి. లేదంటే ఒకసారి కూడా మా అమ్మకి కూడా చెయ్యి అంటే కొరికేస్తాయి అవి. చాలా పెద్దవి దంతాలు కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా మనం జాగ్రత్తగా సైడ్ అంటే మనకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మా నాన్నోళ్ళు ఒక సైడ్ నుంచి బాగా ఇది అది బాగా నమలాలండి. నమిలేదాకా బాగా ఇట్లా మనం మిక్స్ చేయాలి చూడండి. మా నాన్న ఎట్లా పెడుతున్నాడో చూడు సార్. ఆ విధంగా బాగా మెత్తగా మిక్స్ చేయాలి. అప్పుడు చాలా అంటే చాలా బాధపడుతుండే. అప్పటికి దాని మీద తడిగుడ్డ వేసాము అంటే కొంచెం వేడి తగ్గద్దని. అంటే అది లేదు కదండీ మనం కలకడ పట్టలుంటాయి కదండీ! నల్ల పట్టలు అవన్నీ బాగా తడిపి తల మీదంతా చాలా సేపు వేసామండి. అప్పుడు కొంచెం వేడి తగ్గిద్దని. ఇంక ఫైనల్‌గా అయితే ఆ రూమ్‌లో అయితే అది లోపల కట్టేసేసాము. లోపల ఇంకా బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం అయిందండి. అప్పుడు ఆ టాబ్లెట్ పెట్టేసరికి 12, 12:30 అయింది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ 4:30 అండి. ఇప్పుడు చాలా అంటే బెటర్ అండి. ఇంకా అది గడ్డలా తింటుంటే అందరికీ ఎంత హ్యాపీనెస్ అండి చూడండి. ఆ విధంగా తింటూ వాటర్ అయితే తాగింది. అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు బక్రీద్ పండుగ ఎలా జరిగిందో మాకైతే అంత డల్‌గా అయిపోయాము. ఏం చేస్తాం అది బర్రెలు కదండీ పాపం ఏమన్నా మిస్టేక్ అయినా అందులో ప్రెగ్నెంట్‌గా ఉండి ఎంత పాపం బాధపడుతూ ఉంటది కదండీ. ఇంక సరే అని ఇంక లాస్ట్‌కి అయితే ఫైనల్‌గా అయితే ఇట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ 5:30 అట్లా అయింది. కానీ ఇంకా టాబ్లెట్స్ ఏమో 2 డేస్ వాడమన్నారండి. రోజుకి 2 టాబ్లెట్స్ మార్నింగ్ 2, ఈవినింగ్ 2 ఇట్లా వేసి బెల్లంలో మిక్స్ చేసి పెట్టమన్నారు. నెక్స్ట్ డే 2 డేస్ అలా పెట్టుకోండి తగ్గిపోద్దని చెప్పేశారు. ఇంక ఆ విధంగా అయితే పెట్టేసేసాము. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ వీడియో ఏంటంటే నచ్చినట్లయితే ఒక లైక్ ఎత్తిచ్చేసుకోండి. మా బర్రె అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి. బాయ్ బాయ్ అండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే